హాయ్ అండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. చాలా మంది పేషెంట్లు మనకి మైగ్రేన్ హెడేక్ అని డైరెక్ట్ గా హాస్పిటల్‌కి వచ్చేవాళ్ళు. లేపోతే ఈ మైగ్రేన్ హెడేక్ గురించి అసలు తెలియకుండా ఏదో హెడేక్ అని చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు. అలా గాకుండా అక్యూట్ అటాక్ అంటే ఇప్పుడే బాగా భయంకరమైన హెడేక్, నేను భరించలేని హెడేక్ అని వచ్చి ఎమర్జెన్సీగా అడ్మిట్ అయ్యే వాళ్ళని మనం చూస్తా ఉంటాం. మనందరికీ చాలా మందికి ఎంతో కొంత మైగ్రేన్ హెడేక్ గురించి తెలుస్తుంది. న్యూరాలజీ పేషెంట్లందరికీ. అంటే ఎక్కువ మందికి మైగ్రేన్ హెడేక్ అంటే ఎక్కువగా ఎలా తెలుస్తుంది అంటే, ఎక్కువ మంది ఇట్లాగా వీడియోలు చూసో, లేపోతే ఒక డాక్టర్ గారు డయాగ్నోస్ చేసి నీకు మైగ్రేన్ హెడేక్ అమ్మా అని చెప్తేనో, లేపోతే ఎప్పటి నుంచో వాడుకుంటా టాబ్లెట్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా వాడేవాళ్ళు ఉంటారు. నేను ఈ వీడియోలో మెయిన్ గా ఈ మైగ్రేన్ హెడేక్ లక్షణాలు, మెయిన్ గా హెడేక్ వన్ సైడెడే ఉండాలి అనేవి లేదు. బట్ క్లాసికల్ గా మైగ్రేన్ అయితే మాత్రం ఒక సైడ్ హెడేక్ తో బాధపడతా ఉంటారు. వీళ్ళకి వచ్చే ముందు మనకి కళ్ళ ముందు మిరుమిట్లు గొలుపుతున్నట్టు, ఏదన్నా విజువల్ సెన్సేషన్ గానీ, లేకపోతే ఏదన్నా కళ్ళల్లో నుంచి లోపల లైట్లు పెరుగుతున్నట్టు అట్లా వస్తుంది. ఆ తర్వాత ఒక సైడ్ అంతా బాగా హెడేక్ వస్తుంది. హెడేక్ ఎట్లా ఉండిద్దంటే చాలా దారుణమైన హెడేక్. అంటే లైక్ వాళ్ళు ఒక చోట కూర్చోలేరు. అంటే లైక్ సౌండ్ గాని, లేపోతే ఏమన్నా వెలుతురు గాని, లేకపోతే సన్ కి ఎక్స్‌పోజ్ అయితే గాని, బయటకి వెళ్తే గాని, ఇట్లా ఏమున్నా వాటిని భరించలేరు. అంటే వీటిని ఫోటోఫోబియా, ఫోనోఫోబియా అంటారు. అంటే లైట్ ని గాని, సౌండ్ ని గాని ఆ టైంలో భరించలేరు. ఎవరు కొద్దిగా అరిచినా వాళ్ళ మీద కోప్పడతారు. సో మెయిన్ గా ఈ హెడేక్ వచ్చినప్పుడు వాళ్ళు ఐసోలేట్ అయిపోతారు. అంటే నాకేం సౌండ్ వినిపించకూడదు. దిండు కింద తలపెట్టి అంతా లైట్లు ఆర్పేసేసి నిద్రపోతే కొంతమందికి రెస్పాన్స్ వస్తుంది. మైగ్రేన్ అనేది క్లినికల్ డయాగ్నోసిసే. అంటే మీరు చెప్పే హిస్టరీ బట్టి, మీరు చెప్పే క్లినికల్ ఫీచర్స్ బట్టి, అంటే లైక్ ఎట్లాగా ఉంది, ఒక సైడ్ ఉందమ్మా, రెండు సైడ్లు ఉందా, లేకపోతే మీకు ఇట్లా వెలుతురికి వెళ్తుంటే ఎక్కువ అవుతుందా, ట్రావెలింగ్ చేస్తే ఎక్కువ అవుతుందా, లేకపోతే అన్నం తినకపోతే ఎక్కువ అవుతుందా, ఇలా ఏదో ఒకటి ఉంటాయి. అంటే ఇవన్నీ ఎందుకు అడుగుతారు హిస్టరీలో అంటే ప్రిసిపేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే, మనకి ఈ పని చేస్తే ఈ హెడేక్ ఎక్కువ అయింది అని తెలిస్తే దాన్ని అవాయిడ్ చేసుకుంటే మనకి ఈ హెడేక్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్ గా ఈ మైగ్రేన్ హెడేక్ అనేది లక్షణాలు మెయిన్ గా మనకి వెలుతురు చూసిన, సౌండ్ విన్నా, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే లైక్ మన వినాయక చవితి జరిగినప్పుడు గానీ, లేకపోతే దసరా జరిగినప్పుడు గానీ, ఏదైనా గ్రూప్ గ్యాదరింగ్స్, ఏదైనా పెళ్లిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు గానీ, సివియర్ హెడేక్ వచ్చింది నా వల్ల కాదని చెప్పి ఎక్కువ టాబ్లెట్లు వేసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. దీని గురించి మెయిన్ గా నేను చెప్పాలనుకుంటుంది, మైగ్రేన్ అనేది క్లినికల్ గా డయాగ్నోస్ చేసేదే. అంటే మీరు చెప్పిన హిస్టరీ ప్రకారం డయాగ్నోస్ చేసేది. మరి ఎప్పటినే మన ప్రేక్షకులు గానీ, లేకపోతే పేషెంట్ గానీ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మరి ఎందుకు సార్ స్కాన్ తీస్తారు అని. నిజంగా చెప్తే మైగ్రేన్ క్లినికల్ డయాగ్నోసే. కానీ కొంతమందిలో మైగ్రేన్ లాగా ప్రజెంట్ అయ్యే ఉంటాయి. ఆ ప్రజెంట్ అయ్యే వాటిని కనిపెట్టాలి అంటే వాటిలానే ఉంటాయి. అంటే కొంతమందికి సైనసైటిస్ కానీ, లేకపోతే ప్యాకింగ్ మెనింజైటిస్ నేను ఇంతకుముందు చెప్పాను. అట్లా ఏమన్నా ఉండి వాటిలాగా ఉంటుంది కాబట్టి వాటిని ఎక్స్క్లూడ్ చేసుకోవడానికి, అంటే ఈ కాదమ్మా ఇదే అని చూడటానికి. కానీ ఒకసారి ఆల్రెడీ స్కాన్ తీసి వాళ్ళు 10 సంవత్సరాల నుంచి కనుక హెడేక్ తో బాధపడుతుంటే మళ్ళీ స్కాన్ తీసి చూడాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకున్న పరిస్థితి బట్టి చూసి ఏ టాబ్లెట్ వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ మైగ్రేన్ లో టైప్స్ ఉంటాయి, దాంట్లో వాళ్ళకి ఉన్న మిగతా లక్షణాలను బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది.